నమస్తే, వీధి స్వాతం లక్ష్యానికి సమావేతం. మరి ప్రస్తుతం మనము చందులాల బేలలో ఉన్నటువంటి శ్రీ శ్రీ ముత్యాలమ్మ టెంపుల్ ఆధ్వర్యంలో మరి గజమాలలో తీసుకొని అమ్మని గజ ఊరేగింపు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలామంది భక్తులు వేలాదిగా మంది తరలి వచ్చి మరి ఇక్కడ డప్పు మేళాలతోటి, కేరళ వాయిద్యంతో, మరి ఇక్కడ కళాకారులతోటి, డ్యాన్స్లతోటి, నృత్యాలతోటి మరి ఇక్కడ ప్రజలు వచ్చినటువంటి ప్రజలను ఆనందపరుస్తూ ఇక్కడ చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క దృశ్యాలను మనం అమ్మవారిని గజవాహనం పైన ఊరేగిస్తున్నారు. మరి ఇక్కడ చందులాల బేల శ్రీ 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 మాతేశ్వరి ముత్యాలమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మరి చార్మినగర్ మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని టెంపుల్ దగ్గర తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ యొక్క దృశ్యాలను మనము వీధి న్యూస్లో చూడవచ్చు.
सालीबंडा शाखा अंदर की स्वागतम पलकुतुंदी ఇక్కడ आज मीडिया में भी कवरेज हो रहा है। देखिए आज अग्रवाल बोनालों को विशेष राज्य का दर्जा दिया गया है दक्षिण भारत के अंदर। आज अग्रवाल समाज भी भरपूर अच्छे रूप से आज यहाँ पर भक्तों का स्वागत करते हुए बोनाल का पर्व मना रहे हैं। हम लोग उत्तर भारतीय रहते हुए भी दक्षिण की परंपरा निभाते हुए आज पिछले 15 साल से अग्रवाल समाज महामाई के भक्तों का स्वागत करता है। यहाँ पर प्रसाद वितरण मंच का कार्यक्रम होता है। सभी से निवेदन है एक बार जयकारा जोर से लगाओ, बोल जगदम्बे भवानी माता की। आज सभी से निवेदन है कृपया यहाँ पर महिलाएं और बच्चे हैं अपने अपने आभूषणों का विशेष ध्यान रखें एवं अपने अपने आभूषणों का विशेष ध्यान रखें। महिलाएं एवं बच्चों का हाथ पकड़ के चले। अगर कोई किसी प्रकार के किसी का बच्चा छूट जाता है तो कृपया यहाँ पर ला करके बच्चे को छोड़े ताकि हम उनके माता पिता को अग्रवाल समाज शाखा में यहाँ पर से मंच पर से जमा कराएं बच्चे को ताकि उनके माँ बाप तक पहुँचा सके। बोल महाराज अग्रसेन जी की। आज अग्रवाल समाज की तरफ से सालीबंडा की तरफ से यहाँ पे बोनाल का बहुत ही उत्सव के साथ हार्दिक अभिनंदन स्वागत किया जा रहा है और बहुत ही अच्छा शुद्ध वातावरण के साथ और जन सैलाब है और बढ़िया मौसम ने भी अच्छी राहत कर दी है। मौसम भी साफ है और माता रानी की कृपा से बहुत ही बढ़िया अभी जुलूस आगे की ओर बढ़ रहा है चारमीनार की तरफ। हमारे भाग्यनगर में ये बहुत ही खुशी का माहौल है और बड़ा धूमधाम से मना रहे हैं। जय माता जय भारत की जय भारत। చాలా వైభవంగా ఈ యొక్క ఓటీటీ బోనాలు ఏదైతే ఉన్నాయో గోల్కొండ నుంచి స్టార్ట్ అయ్యి లాల్ దర్వాజా ఈ ఓటీటీ పరిసర ప్రాంతాల్లో చాలా ఉత్సాహంగా ఇక్కడ జరిగినటువంటి బోనాలు ఏ ఓటీటీలో ఇక్కడ జరగని విధంగా ఈ యొక్క లాల్ దర్వాజాలో జరుగుతున్నటువంటి బోనాల పండుగకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా శుభాకాంక్షలు। అదేవిధంగా ఈ యొక్క బోనాలకి ప్రత్యేకమైనటువంటి లాల్ దర్వాజా అక్కడ మదన టెంపుల్ జగదాంబిక టెంపుల్ 7 ఘటాలతో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఘటాల ఊరేగింపు ఈరోజు 25 ఘటాలకి స్టార్ట్ అయింది। గతం 7 నుంచి స్టార్ట్ అయ్యి 25కి స్టార్ట్ అయింది। గతంలో నుంచి పోల్చుకుంటే ఇంకా పెరుగుతూ ఉంటాయి। ఇంకా రాబోయే సంవత్సరాలకి ఇంకా 30 నుంచి 35 పెరిగే అవకాశం ఉంది। అందరూ కూడా సహకరించి దీనికి ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా చేసుకోవాలి। యాక్చువల్లీ స్టార్టింగ్ కొన్ని ఏళ్ళ నుంచి 7 ఘటాలు స్టార్ట్ అయినాయి। 7 ఘటాల నుంచి మన ఓల్డ్ సిటీ బోనాల్ ఘటాలు 7 నుంచి 9 తర్వాత 1/1 యాక్చువల్లీ 19 ఘటాలు స్టార్ట్। దాని తర్వాత ఇప్పుడు ఒక 1/1 మా ఓల్డ్ సిటీలో ప్రతి గల్లీకి ఘటం తేవాలని చాలా సంతోషపడుతారు ప్రతి గల్లీలో। కానీ మాకు ఓల్డ్ సిటీలో మా అమ్మ దయ ఉన్న రోజు మేము ఎప్పటికీ సంతోషంగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం। వాహనాలు కురుస్తున్నాయి, ఘటాలు వచ్చిన వాహనాలు కురుస్తున్నాయి। వాహనాలు ఎప్పుడు లేవు, ఘటం వచ్చిన నుంచి వాహనాలు కురుస్తున్నాయి। ఆ వాహనాలు మాకు ఎంత సంతోషిస్తున్నాయి। మా ఓల్డ్ సిటీలో పొలాలు, మా తెలంగాణ పొలాలు చాలా సంతోషపడుతున్నాం, చాలా ఖుషి ఉన్నాం। 7 రోజుల నుంచి అమ్మ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి వాన పడుతుంది కదా మాకు చాలా ఎంతో సంతోషం, చాలా సంతోషం। మా ప్రజలు, మా ఓల్డ్ సిటీ, మా అందరం చాలా సంతోషంగా ఉన్నాం।